అగక్షత ఏం అగక్షత పొరపాటు పడేదా? అగచ్చత అది అగక్షత అని వాడి బహుశా పొరపాటు పడి ఉండవచ్చు. అది పొడబాటే సార్. అది సౌండ్ ముద్ర అదే అదే అదే. విచిత్రమైన ఉంటున్నాయి అవి. ఇది కొంచెం తెలివి ఎక్కువ ఉన్నది మనకంటే. మనోడు కొడితే అది కొడుతుంది. పొరపాటు పడి పోతుంది కదా, అట్లా జరుగుతుంది. ఉల్టా కూడా జరిగాయి, వ్యతిరేకాలు జరిగాయి. వ్యతిరేక పదాలు వచ్చి చదువుకొని అంటే అప్పుడు అయ్యో పొరపాటు వాళ్ళకి లేదు. అది రూపానికి రూపాయ అనబడింది. ఆల్రెడీ ఉంటుంది, ఆ రూపాయి తీసుకుంటుంది. మనం గమనించకపోతే అదే పొరపాటు. ఫిక్స్ కాకుంటే అట్లా విపరీతార్థాలు వస్తాయి. ఫిక్స్ కాకుంటే విపరీతార్థాలు నానార్థాలు. సీతా లక్ష్మణశ్చాపి అగచ్చత్. సీత లక్ష్మణశ్చాపి. సీత లక్ష్మణుడితో సహా వెళ్ళింది కాదు, సీత లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. అప్పి ఏంటి? సీత వెళ్ళింది అనేది అంటే ఎందుకు ఇట్లా చెప్పా అంటే ద్వివచనం వాడచ్చు, ఏకవచనం కూడా వాడచ్చు, ఒకటి లాస్ట్ ఉంటే అట్లా కూడా మనకు కనబడుతుంది. సీత లక్ష్మణ చ అగచ్చత అని వాడచ్చు. అగచ్చత్ అగచ్చత్ అగచ్చత ద్వివచనం వాడచ్చు, లేదా అగచ్చత ఏకవచనం వాడచ్చు. వెళ్ళాను ఎవరు? లక్ష్మణుడు. సీత లక్ష్మణుడు కూడా వెళ్ళాడు అని మనకు అట్లా కూడా వాక్యాలు తీసుకోవాలి. అందుకొరకే అది పెట్టారు. గీతాం అపఠం. గీత ఓకే, గీతం చదివితే పాండవాహ వాహ పెట్టారు అంటే అక్కడ ఓకే. వాటవా సర్వే శ్రీకృష్ణం నాకేదో సరదాగా అనిపించిందండి. అనుమానం వచ్చింది, అందరూ అనుమానిస్తున్నారు. అనమన్ అదే అదే ఏం లేదు, ఇలా అనుకుంటే బాగా గుర్తుంటుందని. అంటే ఈ వాక్యం మీ సొంత ప్రయోగాల? ఇప్పుడు ఈ సంస్కృతం తెలుగు నేను పెట్టిందా మీరు పెట్టిందా? నేను పెట్టింది కాకపోవచ్చు. మీరు పెట్టింది గురుగారు. మీరు ఏం చేశారు? మళ్ళా కొట్టారా? తెలుగులో కొట్టారు మళ్ళీ కొట్టి రాసిన వచ్చేది. బడిపడేవారు కూడా. మీరు ముందు కాపీ చేయండి, పేస్ట్ చేయండి, ఒక్కొక్క లైన్ కింద మీరు కొట్టుకోండి కదా. ఇంక మళ్ళీ మీరు ఇంకా అంత పని కొట్టాల్సిన అవసరం లేదు కదా. మొత్తం అంటే మొత్తం దాన్ని ఎట్లా కాపీ చేయండి, కింద పేస్ట్ చేయండి, ఒక్కొక్క లైన్ మీరు కింద మళ్ళీ మీ తెలుగు ఆన్సర్ పెట్టేస్తారు. అంటే సగం పని అయిపోయినట్టు లెక్క కదా. మీరు ఇంకొక ఎక్కువ పని చేసుకున్నారు, 300 పని. అది గూగుల్లో చేయలేదా? గూగుల్ దాన్ని ఏమంటారు, వేరే దాన్ని వస్తుంది కదా కాపీ పేస్ట్. గూగుల్ పేస్ట్ లో కాపీ చేసుకోండి సార్. ఈ ఫైలు చేసుకుని ఎడిట్ లోకి వెళ్ళి ఒక్కొక్క లైన్ కింద జవాబు టైప్ చేయండి. చేస్తే మీకు ప్రశ్నకి జవాబు, ప్రశ్న జవాబు వచ్చేస్తే అది కాపీ చేసి మళ్ళీ ఇందులో పేస్ట్ చేసి. మీరు ఎక్కడ టైప్ కొడుతున్నారు? మీరు ఎక్కడ చేసుకుంటున్నారు? దీంట్లోనే పెట్టారా? వేరే ఫైల్ ఓపెన్ చేసుకుని రాసుకున్నారా? వేరే ఫైల్ ఓపెన్ చేశాను సార్. జస్ట్ కొత్తగా పెట్టుకోండి దాంట్లో. ఎందులో పేస్ట్ చేయాలి, డైరెక్ట్ మాట్లాడే. ఇంకోటండి, మీరు లేఖనిలో కూడా చేయొచ్చు. లేఖనిలో పెట్టేసుకుని ఎడిట్ చేసుకుంటూ పెట్టేయచ్చు. అట్లా లేఖిని మీరు మాట్లాడినా కూడా ముందు పేస్ట్ చేసి అక్కడ క్లిక్ చేసి ఎక్కడ చేస్తారు అక్కడ మీరు మాట్లాడితే మీ మాట పడుతుంది, తెలుగుది పడుతుంది. ఒక్కొక్క దాన్ని అక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే అక్కడ మీది గూగుల్ షీట్స్ కి వెళ్ళి చేసుకోవాలి, లేదా సార్ అన్నట్టు లేఖిన్ లో చేసుకోవాలి. మీ దగ్గర రికార్డులో ఉంటుంది. గూగుల్ షీట్ చేయడం ద్వారా మీ దగ్గర రికార్డులో ఉంటుంది ఎప్పుడు కూడా. ఇవన్నీ కూడా మీరు చేసా, నేను చేసా, అనుమానం చేసా, పాఠాలు అవన్నీ కూడా మీ దగ్గర ఉంటాయి. అంటే మీరు నెట్లో ఉంటుంది కనుక ఈ డివైస్ తో సంబంధం లేకుండా అవన్నీ దాంట్లో ఉంటాయి. మీరు
మీరు దేంట్లోనైనా ఏ డివైస్ ద్వారా అయినా మీరు చూసుకోవచ్చు పాఠం. ఏ డివైస్ ఒకవేళ మార్చినా కూడా ఆ డివైస్ మీకు ఉంటుంది, ఎట్లా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది చక్కని సూచన. నాకు ఇప్పుడు మంచి ఆలోచన వచ్చింది. ఇప్పుడు నాది ఇది కూడా చేస్తాను. ఇప్పుడు మీకు ఈ గూగుల్ డాక్యుమెంట్ ఉంది. నేను గూగుల్ డాక్యుమెంట్ లో నా ఫైల్ ఎన్ని ఫైళ్ళు ఉంది అన్ని ఉంటాయి దీంట్లో, అన్ని కూడా ఒక ఫైల్ చేసాం, డిగ్రీలో చేసినాం కానీ అన్ని ఇప్పుడు అంతా మర్చిపోయినట్టు అయింది. మళ్ళీ మొదలు పెట్టాలి. గూగుల్ డాక్యుమెంట్ అనే దాంట్లో మీకు దాంట్లో ఓపెన్ చేస్తే గూగుల్ డ్రైవ్ కానీ గూగుల్ డాక్యుమెంట్ కానీ అంటే డ్రైవ్ అంతా ఒకటే, అది దాంట్లో ఓపెన్ చేసుకుంటే మీకు సంబంధించిన సెపరేట్ ఫైల్ లో కూడా ఒక ఫైల్, అంటే మీరు వేరే వ్యాసం రాశారు అది ఒక ఫైల్. నా డాక్యుమెంట్స్ అన్ని అందులోనే పెట్టుకుంటానండి, గూగుల్ డాక్స్ లో ఉంటాయి. గూగుల్ డాక్స్ పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావచ్చు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ నేను లాస్ట్ ఇయర్ పెట్టినటువంటి పాఠాలన్నీ ఇప్పుడు నేను చూడండి తీసి కాపీ పేస్ట్ చేసిన తర్వాత ఒకవేళ పొరపాటు జరిగిందని ఇప్పుడు కవర్ చూస్తాను. అప్పుడు ప్రింట్ తప్పకుండా ఇప్పుడు కనబడుతుంటాయి. అప్పుడు చిత్తం పెట్టకపోతే ఇప్పుడు కనబడుతుంది. ఇప్పుడు చూసుకుంటూ వస్తాయి ఇట్లా. సార్ థ్యాంక్ యూ. మీరు కొంతమంది ఏం చేస్తున్నారంటే వాట్సాప్లో పెట్టుకుంటున్నారు. ఒక వాట్సాప్లో ఒక గ్రూప్ చేసి దాంట్లో పేస్ట్ చేసి పెట్టుకుంటారు. కానీ ఏమవుతుంది, వాట్సాప్ అనేది కేవలం మనకు సంబంధించిన విషయం, మన మొబైల్కి సంబంధించి. మన మొబైల్ ఒకవేళ ఏదైనా వెళ్ళిపోయింది అనుకోండి, మనకు అది అంతా పోతాయి, అది లాస్ అయిపోతాం. అట్లా కాక మన సంబంధించిన ఒక నెట్ దాంట్లో పెట్టుకుంటే మన ఏ డివైస్ అయినా మరి ఇది కాదు ఇది పోతుంది. మీరు ఒక ల్యాప్టాప్ వాడితే ల్యాప్టాప్ తీసుకోవచ్చు, ఇంకో కొత్త ట్యాబ్ కొనవచ్చు. కానీ అవన్నీ కూడా మీ మెయిల్ కింద, మెయిల్కి సంబంధించినటువంటి గూగుల్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. దాంట్లో ఏ దాంట్లో కాదు పెట్టుకోవచ్చు. అట్లా ఈ పాఠాన్ని నెట్లో పెట్టుకోండి. ఓకే సార్. పాండవులందరూ శ్రీకృష్ణుడు నమస్కరించారు. బతా త్వం తదా తత్ర ఆసీహి వా అంటే నీవు అక్కడ అప్పుడు ఉన్నావా చెప్పు. బతా అనే దానికి చెప్పలేదు. అయ్యో 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 అని, అయ్యో మీరున్నారా. అయ్యో భద్రయ్య గారు ఎక్కడ నేను ఉన్నాక నేను పక్కకి పోయినాడు, అయ్యో మీరు పోయారా నేను చూడలేదు అంటారు కదా. చెప్పమన్నట్టే పోయింది దాని అర్థం. అసలు కరెక్టే. బతా అంటే అయ్యో అని, అయ్యో నేను ఉన్నారా నేను చూడలేదు చేశాను దాని బతా. అయ్యో కరెక్టే. త్వం తదా తత్ర ఆసి నీవు అక్కడ అప్పుడు ఉన్నావా చెప్పుమా అన్నారు. చెప్పుమా బదులు లేదు, మీరు బతాడు చెప్పడే బాతకర చేయాలని నీకు వచ్చిందా ఏమిటో మరి. ప్రభావం కానీ అర్థం కానీ మర్చిపోయాం. అదే బతాకు చెప్పు బాధ అర్థం తీసుకున్నారు. బతావో పదకు చిలుడు గుర్తుసుకున్నాడు. నీవక్కడ అప్పుడు సరే, ఇదేంది బలహ, సరే బాలహనా. ఓహో బాలాహ సర్వే కుత్ర ఆగచ్చన్, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు. మిత్రాణి అద్య ఇదానీ అత్ర ఆగచ్చ. మిత్రాణి అద్య మిత్రులందరూ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. కార్యాపుత్రాః తత్ర కథం సంతి, ఇక్కడ ఎలా ఉన్నారు. భక్తాః జన్మాష్టమి మహోత్సవం అపశ్యన్ వా. జన్మాష్టమి మహోత్సవం చూసారా బిడ్డ. అదే శ్రీ పశ్యన్ వా చూచారా. రైటే, జన్మదివసం. కొత్త పాఠంలో మనం ద్వాదశ పాఠంలో, ఎందుకంటే నిన్న ఏకాదశ పాఠంలో కేవలం పుంలింగాలై మాత్రమే మనం విద్యాభక్తులు చెప్పుకున్నాం. దీంట్లో స్త్రీలింగాలై దీంట్లో చెప్పుకున్నాం. అది దాంట్లో ఎక్కువ అయిపోతుందని ఆపేసి ఇక్కడ రమా శబ్దం తీసుకుంటే రమాం రమే రమాహ అంటే ఇవన్నీ చెప్పిన విషయాలే. కానీ పాఠంలో రికార్డులో నేను పెట్టాను లేదు, అందుకొరకని పెట్టాను. అంటే రమా శబ్దం యొక్క 3 విభక్తులు కూడా, రమా రమే రమాహ, హే రమే హే రమే హే రమ, రమాం రమే రమ, అట్లా మిగతా శబ్దాలు సర్వనామ. అయితే ఇక్కడ ఇంకా ఇకారాంతాలు దీంట్లో పెట్టనట్టుంది. మనం స్పష్టంగా చెప్పాలంటే కూడా ఉకారాంతాలు మనం పెట్టుకోవాల్సింది.
తర్వాత దాంట్లో లేకుండా మళ్ళీ మనం చెప్పుకుందాం. దీంట్లో ఉందే చెప్పాక దాని గురించి చెప్పుకుందాం సమయం ఉంటే. తర్వాత సర్వనామ శబ్దాలు తత్శబ్దంలో సాతేతాహ, తత్తులో తత్ అనే స్త్రీలింగం తీసుకుంటే సాతేతాహ, సా ఏత తాం తేతాహ అని. అట్లానే ఏతత్శబ్దం ఏష ఏతే ఏత ద్వితీయ భక్తులు రెండు రూపాలు ఉంటాయి. ఏతాం ఏతే ఏతాం ఏనాం ఏతే ఏనే ఏతాహ ఏనాహ అని. అలానే కిం శబ్దంలో కా కే కాహ, కాం కే కాహ ఇవన్నీ ఒకేలాగే ఉంది కనుక సర్వామనేలు తర్వాత యశబ్దం యహ యామి యహ అన్యత్ అనే అన్యత కనబడ్డా కానీ అన్యహ అన్య అని భూమిలో చెప్పినట్టు ఇక్కడ అన్య 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 అన్యం అన్య అకారాంతం లాగానే దాదాపుగా ఇవన్నీ కూడా కిం శబ్దం మకారాంతం, అన్య శబ్దం దకారాంతం అయినప్పుడు కూడా ఎత్ శబ్దం దకారాంతం, తద్ దకారాంతం అని దకారాంతాలు అయినా కూడా ఇక్కడ ఏంటంటే ఈ అవసరం ఉన్నాయి కదా వీటన్నిటిని శబ్దాలన్నీ ఒకేలాగా ఉంటాయి. ఒక ముందు సర్వనామ శబ్దాల్లో అంటే పాణి మహర్షి చెప్పినట్టు ఏం చేస్తున్నారంటే ఒక గ్రూపులు తయారు చేస్తారు. ఒక సంబంధించిన కొన్ని గ్రూపులు సర్వనామ శబ్దాలు ఒక గ్రూప్ ఏర్పడేసి దానికి సర్వనామ అనే పదాలతో ఉన్న శబ్దాలు స్టార్టింగ్లో ఉన్నాయి సర్వనామ శబ్దాలు అన్నాడు. సర్వశబ్దము నామశబ్దము అట్లా ఆ గ్రూప్ లోపల అధశబ్దం వరకు ఉంటాయి. కనుక ఇవన్నిటిలో ఈ కొన్ని ఒకేలాగా ఉన్నాయి. సర్వశబ్దములు ఇవన్నీ కూడా అక్కడ అంతాలు వేరైనప్పటికీ కూడా శబ్దాలు మాత్రం ఒకేలాగా కనబడుతుంది. సర్వే అయినప్పుడు అది అనేది అకారాంత శబ్దం. సహతౌతే దకారాంత, అట్లానే కహకౌకే యహ యౌ ఇవన్నీ ఒకేలాగా ఉంటాయి. అంతాలు మాత్రం వేరు. ఏదైనప్పుడు ఒకే రకం. కిం మకారాంత కహకౌకే ఇట్లా ఉన్నాయి. అంటే లాస్ట్కు పిండితార్థం ఏమిటి అంటే ఇక్కడ కా శబ్దం కదా, కిం శబ్దం కా కే కాహ కాం కే కాహ సర్వాం సర్వే సర్వాహ తాం తేతాహ ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి తాతేతాహ తాం తేతాహ సాతేతాహ తాం తేతాహ ఇవన్నీ ఎట్లా ఉన్నాయండి ఆ ఏ ఆహ అనేటువంటిది ప్రధాన వ్యక్తిలోను, ఆం ఏ ఆహ అనే ద్వితీయ వ్యక్తిలోనూ ఉంటాయి. అంటే దాన్ని బట్టి మనం అట్లా మనం గుర్తుపెట్టుకుంటే వాటిని ప్రయోగించవచ్చు, పరంగా వర్ణించవచ్చు. తర్వాత ధాతువుల్లో ఇద్దరు చెప్పిన అన్ని విభక్తుల్లో ఉంటాయి కదండి. ఈ తమ్ శబ్దానికి ఏత శబ్దానికి అన్ని విభక్తుల్లో ఉంటాయి కదా రూపాలు. అన్ని విభక్తులు ఉంటాయి. అన్ని విభక్తులు ఉంటాయి. ఇప్పుడు కేవలం ప్రథమ ద్వితీయ విభక్తి చెప్పుకున్నాం. ప్రతి శబ్దానికి 7 విభక్తులు ఉంటాయి. ఉంటాయి కదా. ప్రతి శబ్దానికి 7 విభక్తులు ఉంటాయి. 7 విభక్తులు లేకుండా ఉండవు. చాలా శబ్దాలు సంబోధన ప్రథమ విభక్తి కూడా ఉంటుంది. కనుక మనం 8 విభక్తులు అనుకుంటే అది ప్రథమ విభక్తి సంబోధన ప్రథమ విభక్తి అనేటువంటి దాన్ని కూడా ప్రథమానే చెప్పారు. అది మధ్యమాలోనే ఉంటుంది కదా. నేను చెప్పే కదా అంటే ఏమిటంటే వీటికి ప్రత్యయాలు ఉంటాయి. ప్రతి విభక్తికి ఒక ప్రత్యయం ఉంటుంది. అవునండి. వాటి సుప్పులు అంటారు. తెలుగులో డుముల్లాగా అవి చేరిస్తే గాని శబ్దత్వం వాడికి రాదు. ఇప్పుడు అకారాంత పుంలుగు రామశబ్ద అన్నాం. రామశబ్దాలో ఉన్న రామ అనే దానికి ఏమర్థం అంటే దాని పేరు ఏమంటారు, అది ప్రాతిపదిక అంటారు. దాని పేరు అక్కడ ఉన్న స్థానం ఉన్న పేరు ప్రాతిపదిక. ప్రాతిపదిక అంటే ఏమిటి అంటే మూలమైనటువంటి పదం. దానికి పదత్వం లేదు, శబ్దత్వం లేదు. అర్థవత్ అధాతో ప్రత్యయ ప్రాతిపదిక అని ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఏం అర్థం ఇవ్వదు. అది ప్రత్యయము లేనటువంటిది, ధాతువు కానటువంటిది. దాని పేరు ప్రాతిపదిక. ప్రాతిపదిక మీద మనం సుప్పులు చేర్చడం ద్వారా అప్పుడు దానికి శబ్దత్వం వాడడానికి యోగ్యత్వం వస్తుంది. నకారాంత పులింగు రామశబ్ద అన్నప్పుడు రామ అనే శబ్దం. రామ అనే దాంట్లో ఏమర్థం అంటే రాముని కానీ రాముడి చేత కానీ రాముడు అనే అర్థాలు ఏది ఇవ్వదు. రాముడికి సంబంధించి ఒక అర్థం ఇస్తుంది అంతే. రామ అని విసర్గ సూ చేస్తే రామ అయినప్పుడే రాముడు అని అర్థం ఇస్తుంది. అర్థం వస్తుంది. కనుక ఈ ప్రాతిపదికకు 7 3 21 ప్రత్యయాలు ఉన్నాయి. ఏ విభక్తికి ఏ వచనానికి వేరే సెపరేట్ విభక్తులు ప్రత్యయాలు ఉన్నాయి. కొన్ని ఒకేలాగా ఉండవచ్చు. అవి చేర్చడం ద్వారా అప్పుడు రామ రామో రామ అనేది అవుతుంది. సో జస్ ఇట్లా వీడు చేర్చడం ద్వారా ఆ రూపంకి వస్తుంది. అప్పుడు మనం దాన్ని వాడుకోవచ్చు. ఆయా అర్థం ఏ అర్థం ఇవ్వాలని కూడా వ్యాకరణ నిర్దేశం ఉంది. మనం దానికి కేవలం డుమ్ము చేర్చుకుంటే సరిపోతుంది. మనం దాని నాకు వ్యాకరణంలోకి ఒక్కర్లేదు.
దాంట్లో ఏంటంటే ఇవి చేసుకుంటే తెలుగులోకి వచ్చరికి ఇవి తీసుకుంటే ఇది పోతుంది. అంటే ఈ అర్థాన్ని ఇవ్వాలి, ఈ విభక్తికి ఈ అర్థం చెప్పుకోవాలి అనే విధానంగా ఉంది. అట్లా డొమువులు నీళ్లను కూర్చి గురించాను ద్వితీయ విభక్తి. వీడికి రామం రామం రామాన్ అనేటువంటి విధానం. ఇట్లానే ఇంకా మీరు విభక్తుల్లో ఉన్నాయి కదా, చేతన్ చేయని తొడంతో మరొకనుకై పదన్ కంటెని బట్టి ఇవన్నీ ఒక్కొక్క విభక్తి ఒక్కొక్క వచనాలు ఉన్నాయి. అంటే 7 విభక్తుల దాకా మనం పోవాలి. అవును. అదే నేను చెప్తున్నా, మొదటి అంటే జనరల్గా అధ్యయన విధానం ఎట్లా ఉంటుందంటే మొట్టమొదటి మొత్తం శబ్దాలు బట్టి పెట్టించడమే విధానం. స్కూల్లో ఉన్నప్పుడు మేము క్లాస్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏంది అంటే మన స్కూల్కి పిల్లల్ని మన చిన్న పిల్లల్ని పంపిస్తే శిశుపుర దాంట్లో చేరిస్తే ఈలో ఏబీసీలో ముందు నేర్పుతారు. అవి బాగా ఇచ్చిన తర్వాతగా పాఠాలు మొదలు పెట్టరు. అన్నట్టుగానే శబ్దాలు ధాతులు మొత్తం కంఠస్థం అయితే కానీ పాఠాలు ముందుకో. అంటే అప్పుడు ఈ శబ్దం ఏమిటి విభక్తులు ఏమి చెప్పరు. విభక్తులు శబ్దాలు అర్థం ఏమి చెప్పడం లేదు. ఊరికే అట్లా వేదం వల్లించడే దాని అర్థం కానీ కాకపోతే సంబంధం లేదు. పైగాడు చేయడం వాళ్ళు అట్లా కాకుండా ఇప్పుడు మనం శిశుప్రాయం కాదు కనుక మనకి ఇప్పుడు అర్థం చేసుకోవడానికి కెపాసిటీ ఉంది కనుక కొంతమంది ఒక్కొక్క విభక్తిని చెప్పుకుంటూ పరిచయం చేసుకుంటూ వస్తున్నాం. అంటే 7 విభక్తులు కంప్లీట్ అయిన తర్వాత కానీ మనం పూర్తిగా వచ్చి మీరు పుష్పగారు అన్నట్టుగా మొత్తం మనం మాట్లాడడానికి యోగ్యంగా ఉండాలంటే అప్పుడు 7 విభక్తులు మొత్తం రావాలి. మనం పూర్తిగా అట్లా అన్ని శబ్దాలకు రావాలి. ఏ శబ్దం మనం ఉపయోగించుకున్నా ఆ శబ్దం సంబంధించి రావాలి. అది ఎంత స్ఫురణకు రావాలి అంటూ నిద్రలో లేపి అడిగిన టక్కుని అడిగి ఏం పదాన్ని ఏంటి అంటే చెప్పగలిగే పరిస్థితి రావాలి. శబ్దాన్ని మీదించి కిందికి మీదికి ఎట్లాగా సెట్ అయిపోగలరు. రామ రామం రామ ప్రథమ వ్యక్తి హే రామ హే రామ హే రామ సంబధ ప్రవృత్తి రామం రామో రామ ద్వితీయ రామేణ రామ భేనామ తృతీయ వ్యక్తి రామ రామ భేనామ పంచమ వ్యక్తి రామశ్రీ రామ రామ షష్ఠి వ్యక్తి రామే రామ రామే సప్తమి వ్యక్తి. ఉల్టా చెప్పినా కూడా రావాలి. రామేశ్ రామయో రామే సప్తమి రామాడ రామే భే రామ కింది నుంచి మీదికి అట్లా ఎటు చెప్పినా చెప్పగలరు. ఏది అడిగినా చెప్పగలరు. రామాలు అంటే ఏమిటంటే తక్కువ చెప్పగలగాలి. ఫీడ్ చేయాలి. చేస్తేనే వేగంగా మాట్లాడుకుంటాం. మనం ఒక వాక్యాన్ని అనువాదం చేసుకుంటూ ఒక వాక్యాన్ని మనం అర్థం చేసి చెప్పడం కాదు. ఎంత వేగంగా స్ఫురించగలిగే కెపాసిటీ అంత స్పీడ్ మనం దానికి ఇవ్వాలి. ట్రైనింగ్ ఇవ్వాలంటే మనం చాలా సార్లు రిపీట్ చేయాల్సి వస్తుంది. బాగా అందువరకే అదే చెప్పి మాట్లాడని చెప్పండి అని ఈ విధంగా చేసి చెప్పుకుంటూ వస్తుంది. కనుక ద్వితీయ భక్తిలో అట్లానే అగచ్చత్ ఇవి అంటే నేను నిన్న చెప్పుకునేది ఇది ఏమిటంటే అగచ్చత్ అని ఆ పైన చేస్తే అగచ్చ చేస్తున్నాం. దీనికి ఉపసర్గ ఒకవేళ ఉంటే ఉపసర్గ మీద ఆకారం పెట్టకూడదు. ఉపసర్గ మీద కాదు, ఉపసర్గ ముందు తీసేసి ఆకారం పెట్టి తర్వాత ఉపసర్గ పైన ఉపసర్గ. ఇప్పుడు ఆహారం సంహారం విహారం ఉంది కదా. హరతి హరతి అంటే హరిస్తున్నాడు. సంహరతి సంహరిస్తున్నాడు. సంహరించేది అన్నప్పుడు అసంహరత కాదు, పైన ఆది ఈ సం పక్క పెట్టండి. అహరత్ అనేది అది దానికి సం చేసే సమహరత్. హరతి ఆహరతి. హరతి అంటే తీసుకువెళ్తున్నాడు. ఆహరతి అంటే తెస్తున్నాడు. ఈ ఆహరతికి ఆ పక్కకు పెట్టి మధ్యలో అకారం చేర్చి అహరత్కు చేసి ఆ ప్లస్ అహరత్ ఆహరత్ అట్లా అవుతుంది. ది ఉంది అనుకోండి, ది అవుతుంది. ఇప్పుడు ఆగచ్చ అనే క్రియకి ఎలా వస్తుంది సార్? ఆగచ్చ అంటే రిటర్న్ రమ్మని. ఎస్, దానికి భూతకాలం ఎట్లా ఆగచ్చతికి ఎట్లా ఉంటుంది? ఆగచ్చత్ కదా, ఆగచ్చతి ఆగచ్చ కదా, ఆగచ్చతి ఆగచ్చతే మళ్ళా. అంటే నేనేమంటున్నా ఆ ప్లస్ ఆగచ్చతి ఆగచ్చతే అవుతుంది. అగచ్చత కదండి. ఏవైతే మనం చెప్పుకుంటున్నామో ఆగచ్చతి ఆహరతి ఆనయతి ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి మనం పక్కకు పెట్టి మనం అగచ్చ చేసి మళ్ళీ కలపడం కలిపితే మనకు అదే సవర్ణ తిరుగుతుంది ఆనవుతుంది. కనుక ఆగచ్చతి ఆగచ్చత్ అంతే. ఇప్పుడు ఈ సంహరతికి సం తీసేస్తే హరతి అవుతుంది గురుగారు. అహరత్ భూతకాలం అహరత్ చేస్తున్నారు కదా, అహరత్ చేస్తున్నారు కదా, దానికి సం చేసి సమహరత్. చెప్పంటారు. వ్యవహరతి ఉంది, వి అవ హరతి, అది 3 ధాతు. ఈ ఉపసర్గ ఉంది, హరతి ఉంది.
వ్యవహరత్ వ్యవహారతి భూతకాలంలో వ్యవహరత్ అంటే హరది ధాతువే అది. అవునండి. హృహరణి ధాతువు. దానికి మనం ఇవన్నీ పైన ఉపసర్గలు చేర్చుకుంటాం. ఉపసర్గలు మనం భూతకాలం వచ్చేసరికి ఈ మన ఏవైతే ఉపసర్గలు అన్నా వాటిని పక్కకు పెట్టి మధ్యలో ఈ జనరల్గా ఒరిజినల్ ధాతువు ఏది గచ్చతి గమ్ గచ్చతి ఉంది అగచ్చతి వేసి మళ్ళీ దాన్ని కలపండి. కలిపితే ఏ విధంగా సంధి చేస్తే ఎట్లా అవుతుందో అట్లా రూపం ఉంటుంది అట్లా. ఇట్లా భవతి ప్రభవతి ప్రభవతి అని ఉంది. భవతి ఏమవుతుంది అభవత్ ఉన్నది. భవతి భూతకాలం అభవత్ అవుతుంది. ప్రా ప్లస్ అభవత్ ప్రాభవత్. ఆ. ఇప్పుడు అవ్యవహారత్ అనేది ఉండదంటారా అట్లా? ఎందుకంటే వ్యవ అనేటువంటిది ఉపసర్గలు కదా. ఉపసర్గలు 2 ఉపసర్గలు ఉన్నాయి. వి ప్లస్ అవ వి అవ తర్వాత ఓకే. ఆ, ఆ. ఈ ధాతువుకు మాత్రమే ఉపసర్గ మనం ఈ అకారం వస్తుంది కానీ ఉపసర్గ రాదు. ఓకే. ఇప్పుడు భూతకాలంలో ఎలా చెప్పాలి సార్ దాన్ని? ఇప్పుడు వ్యవహారత్ వ్యవహారత్. ఉపసర్గ తీసేసి భూతకాలంలోకి మార్చి అప్పుడు మళ్ళా ఉపసర్గ కలపాలి. కలపాలి. అది పద్ధతి. అది. ఉపసర్గ తీసేయాలి, భూతకాలంలోకి మార్చాలి, మళ్ళా ఉపసర్గ కలపాలి. కలపాలి అట్లా అంతే కదండి. అంతే. అది ఉపసర్గల పైన రాదు అకారం. ఎందుకంటే వచ్చే ధాతు కానీ ఉపసర్గలు కాదు. ఆ భూతకాలం ధాతువు ఉపసర్గ కాదు. ఇప్పుడు పరివేషయతి వడ్డిస్తున్నాడు. ఉమ్. వడ్డించేను అన్నప్పుడు ఏమవుతుంది? పరి పక్కకు పెట్టాం. వేషయతి అవేషయత్ పర్యవేషయత్. పర్యవేక్షణ. సార్ ఇది వ్యవహారత వ్యవహారతయ వ్యవహరతి వ్యవహారతి అంటే మళ్ళా ఒకవేళ ఆ ఉపసర్గసే వివాహ దానికి ఆ ప్లస్ వివా ప్లస్ ఆ వేస్తే ఇప్పుడు ఆ హరతి వ్యవహారతి వ్యవహరతే వి అవ ఇంకో ఆంగ గుణం తీసుకుంటే వివాహరతి అవుతుంది. ఉంటే ఆహారతి ఉంటే వ్యవహారతి అవుతుంది. అట్లా ఓకే ఓకే. అర్థం చేంజ్ అవుతుంది వ్యవహారతికి వ్యవహారతి. ఇప్పుడు వ్యవహారం అనేది మనకు ప్రసిద్ధం. వివాహరతి లేదు. వ్యవహరతి అంటే ఇక్కడ హరణే అర్థం కాదు. ఆహారతి అంటే వ్యవహరించడానికి ఏం అర్థం చెప్పుకుంటుంది? మనకి ఆహారతి అక్కర్లేదు. అక్కడ ఆంగ ఉపసర్గ లేదు. లేదా వివాహరము కాదు కదా, వ్యవహారము. వ్యవహారం అంటే హారం అంటే హరిహరణి హరే ధాతువు హారము అవుతుందండి. ఇది నౌనుకు వచ్చేసరికి హారము హారము అంటుంది. సంహరతి ధాతువు. సంహరతి ఏమో క్రియాపదం. సంహరతి అదే సంహరతి విహరతి విహరతి విహారమైంది. ఇప్పుడు ఆహారతి అంటే ఏం చెప్పారు? ఆహారతి అంటే ఆహారం కూడా ఇదే హృహరణి. ఆహారము హారము ఆ ఉపసర్గ అంటే తీసుకొస్తున్నాడు అని అర్థమా? ఆ ఉపసర్గ ఉపసర్గలతోని అర్థాలు ఏమవుతాయి? అయితే ఉన్న అర్థం ఉంటుంది ఒకటి, లేదా కొంచెం విశేషం చేస్తుంది రెండోది. మూడోది వ్యతిరేకార్థం ఇస్తుంది. నాలుగోది అసలు దీనికి సంబంధం లేకుండా ఇంకో అర్థం ఇస్తుంది. అన్యత్ర నీయతే అంటారు. బలవంతంగా అర్థం ఎక్కడికో తీసుకువెడుతుంది. అప్పుడు దీనికి సంబంధం లేదు. హరిహరణి దాని సంహరతి పరిహరతి ఇవన్నీ ఉన్నాయి. ఆహార సంహార నీహార పరిహార ఇన్ని రకాల అర్థాలు వస్తుంటాయని అంటే ఏ ధాతువుకి ఎట్లా వస్తుంది అనేది తర్వాత మన వ్యవహారంలో మనం చదువుకునే చదువులోనూ వాటిని బట్టి అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఈ అర్థం ఇట్లా ఎందుకు వస్తుందో మనం ప్రశ్న చేయం. కనుక వ్యవహారం ఉంది, వ్యవహరిస్తున్నట్టు మనం తెలుగులో ఏ అర్థం చెప్పుకుంటున్నామో ఆ అర్థము వ్యవహరతికి వస్తున్నది కానీ అనిపిస్తే ఇంకా వివాహరము అనేది దానికి లేదు. వ్యవహారం పదం లేదు. దీంట్లో ఇవాళ ఒక పతతి అని ఒక ధాతువు చెప్పాను. పడుతున్నాడు పడుతున్నది నిపతతి కూడా దాన్ని పెట్టుకోవచ్చు.
నిపతతి. పాతము మనం చెప్పుకుంటే పాతము అనేటువంటి పతనము, పాతము ఇవన్నీ కూడా దీని నుంచి వచ్చినటువంటి అర్థం కూడా. నిపాతము. నిపాతము, నిపతతి. ఇప్పుడు దీన్ని ఒకవేళ నిపతతి మనం భూతకాలం చేస్తే ఏమవుతుంది? మామూలుగా పతతి అపతత అవుతుంది. అపతత్. అపతత. అపతత్ అపతత. అపతతాం అపతం. ఓకే, అప్పుడు నీ ఉపసర్గ నిపతతికి ఏం చేయాలి? జ్ఞపతత అవుతుంది. జ్ఞపతత్. నిపతత్. జ్ఞపతత్ అంటే దానికి అర్థం ఏంటంటే నిపతతి కూడా పడిపోవడమే. నిపతత్ కొంచెం ఎడిషనల్ విశేషణం, అంతే. విశేషణం చలనము సంచలనం లాగా. నిపాతము లాంటిది. నిపాతము అంతే కదండి. సంపాతము, సంపతనం. నిపాతము నిపాతము అన్నా కూడా అదే అర్థం కదా. అదే అసనిపాతం అంటే ఆ వ్యాకరణం యొక్క విధానం ఏంటంటే కంప్లీట్గా ఇది పోయి ఇంకోటి వచ్చేస్తుంది. ఇప్పుడు పశ్ ధాతు ఉంది, దానికి ద్రక్ష్యతే అని చెప్పుకున్నాం అక్కడ నిపాతం. పశ్యదే ద్రక్ష్యతే అంటే పశ్యేదే నిపాతం. దృశ్యధాతు ద్రక్ష్యతే కరెక్ట్. దృశ్యధాతు పశ్య అనేది పశ్యతే చెప్పుకుంటున్నాం. కొన్ని అంటే అంటే తెలుగు కాంటెక్స్ట్ లో అర్థమవుతుందని చెప్తున్నానండి. మన బాల వ్యాకరణంలో ఒక సూత్రం ఉందండి తెలుగులో, కద్రువ నాగమాత. ఆ సూత్రం అది. ఆ కద్రువ అనే శబ్దాన్ని ఆయనకి ఎలా సాధించాలో కుదరలేదు చిన్నేశ్వరికి. అంచేత కద్రువ అనాలి నాగమాత అని నిపాతించారు. మీ నుంచి వచ్చిన సేమ్ సంస్కృత పదమే కదా. అదే చెప్పాడు అంతే. నాగవతి కద్రువ అనేటువంటి నిపాతం అంతే కదా. నిపాతం అదే చెప్తున్నానండి, నిపాతానికి ఉదాహరణ. అంటే నేనేమంటున్నాను, ఆ చిన్నేశ్వరి సంపాదన చేయడం కాదు, ఆయన ఆల్రెడీ పాణి వ్యాకరణాన్ని లో ఉన్న సూత్రాలను కొన్నింటిని ఆయన ఏ విధంగా తెలుగు చెప్పినప్పుడు ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు అన్నది కాదు, సంస్కృతం నుంచే పట్టుకొచ్చి ఉండొచ్చు. అదే అంటే ఆయన పరిష్కరించారు. నిపాతానికి మాకు తెలిసిన ఉదాహరణ అది. అదే మీరు చెప్పింది కరెక్టే, నేను కాదంటే. కాకపోతే చిన్నేశ్వరి చేయలేకపోయినాడు అది కాదు నేనేది. అక్కడే చేయలేకపోయినాడు, వాళ్ళే సంస్కృతం చేయలేకపోయారు, అక్కడే కాదు. మూలంలోనే ఉంది, మాతులా పదవి ఉంది. అది కద్రువని కావాలి కాబట్టి అటువంటి అసాధు రూపాన్ని నిషేధించడానికి కద్రువ నాగమాత, నాగులకు తల్లి అనే అర్థంలో దాన్ని నిపతించాడు ఆయన. శబ్దములకు గోశబ్దములకు అంతటా ఉవర్ణకంబ అని ఆయన సూత్రం చేశాడు. దాని ప్రకారం దీనికి వర్తించాలి, అసాధు అవుతుంది కాబట్టి దాన్ని ఏం చేశాడు, నాగులకు తల్లి అనే అర్థంలో కద్రువ అని చేశాడు. నిజానికి ఆయన చేస్తూనే ఉన్నదని కాదు, ఆల్రెడీ భారతంలో ఉంది కాబట్టి ఆయన చేశాడు. చేస్తాడు తప్ప వేరే కాదు. అదే చిన్నసూరు ఉదహరించింది కరెక్టే, కాకపోతే ఏంటంటే దాన్ని కాకుండా దాన్ని ఉదహరించడం వరకే తీసుకోవచ్చు. మాతులా పదం ఇవన్నీ కూడా మాతులా చెప్తున్నారు మీరు. మాతులా కూడా అంతే, మాతు శబ్దానికి మాతులా అనేటువంటిది కూడా నిపాతమే. నేను ధర్మపురికి వచ్చేటప్పుడు బస్సులో కూర్చుంది కదా, కూర్చున్నప్పుడు ఇది స్త్రీలకు స్త్రీలకు ఉన్నది, స్త్రీలకు దాన్ని రిజర్వ్ చేయబడినదని ఉంటది బస్సులలో. అయితే నేను చదివినా కదా, నాకు అప్పుడు అనిపించింది, అబ్బా నిజంగా చిన్నేశ్వరి లేకపోతే ఇది స్త్రీలు అయ్యేది, స్త్రీలు అనేది స్త్రీలు అయ్యేది అనుకున్నా నేను. తర్వాత అర్థమైంది అదా అంత అయిపోయినా కఠిన అయిపోయినా, అరే అట్లా కాదు, ఉన్నదానికి ఆయన చేశాడు. అదే ఈకారాంతం ఉన్నది కదా, ఈకారాంతాలు నిజానికి ఈకారాంతాలు ఉకారాంతాలు కావాలి, ఈకారం కూడా ఈకారంతో తుల్యమే కాబట్టి అది స్త్రీలు కావాలి. కాబట్టి అది స్త్రీలు కాలే, అక్కడ పెట్టాడు మళ్ళొక సూత్రం పెట్టాడు, లకోరీలు ఇలాంటివన్నీ స్త్రీలు, ఇవన్నిటికీ రాదు అని మళ్ళొకటి పెట్టాడు ఆయన. నవస్తుంది అన్నట్టు వాటిని ఆలోచించుకుంటే, చిన్న సూర్యులు లేకపోతే ఏమయ్యేది అని అనిపిస్తుంది, కానీ ఏం కాదు, అది ఉన్నది. కొన్ని పదాలు నిపాతాలు ఉంటాయి, మాతుల శబ్దాలు లాంటివి కూడా. అంటే మాతోహో మాతోహ అను జాగ్రత్త, మాతా సోదర. మాతు అంటే మాత తల్లి యొక్క సోదరుడు. మాతృ శబ్దానికి దానికి సోదరత్వంలో ఏం చేయాలి?
మాతుల అనే పదం నిపాతం చేసుకున్నారు. కొన్ని కొన్ని నిపాతాలు పదాలు ఉంటాయి. కానీ కొన్ని అవ్యయాల్లో కూడా మీకు ప్రభృతి అనేది కూడా ఇక్కడి నుంచి అక్కడికి మొదలుకొని అక్కడి నుంచి మొదలుకొని ఇక్కడి వరకు అని దానికి చెప్పుకోవచ్చు. పర్యంతం వరకు, లాస్ట్ ఎండింగ్ అక్కడ మొదలుకొని ఇక్కడి వరకు. తతః ప్రవృత్తి, తతః అక్కడి నుండి, తతః అనే విసర్గలతో తకార విసర్గలు చెప్పుకున్నాము. తతః యతః కుతః అప్పటి నుండి మొదలుకొని, తదా ప్రభృతి ఆనాటి నుంచి మొదలుకొని, అప్పటి నుండి మొదలుకొని ఇదానిం పర్యంతం ఇప్పటి వరకు. ఉపరి తదుపరి, ఉపరి అంటే పైన, తదుపరి అని చెప్తాం. తదుపరి వృక్షస్య ఉపరి, వృక్షోపరి అని. అధ అంటే కింద, అధః పతతి కింద పడుతున్నాడు, సహ అధః పతతి. పురా పూర్వకాలం, పూర్వకాలం, పురాణ గడిచిన కాలం, ఆనాటి కాలం, ఇవన్నీ అవే. ఇద్దరు మీకు చెప్పిందే కశ్చిత్ కా అనేటువంటిది, కహచిత్, కశ్చిత్, కాచిత్, కించిత్ 3 లింగాలు చూపించాను. చిత్తు చన ఏదైనా వాడుకోవచ్చు. ఇది దీంట్లో ఉన్నటువంటి వాడి యొక్క పాఠం మనకు ఇంకా మనకు దైవభక్తి కోలేదు. మనం ఇంకోటి ఇప్పుడు ఏమనుకున్నామంటే స్త్రీలింగాలు ఇకారాంత ఉకారాంత స్త్రీలింగాలు దీంట్లో పెట్టలేదు నేను. మతి, మతి, మతయ అని మనం చెప్పుకున్నాం. హేమతే, హేమతి, హేమతయ, మతిం, మతి, మతీహి ద్వితీయ. అట్లా ఇకారాంత శబ్దాలన్నీ కూడా చెప్పుకోవచ్చు. నతి, నుతి, శృతి, స్మృతి, కృతి, ఇవన్నీ కూడా. లేదా మామూలుగా ఏముంటాయి ఇకారాంత శబ్దాలన్నీ కూడా మనం తీసుకోవచ్చు, ఏముంటాయి తెలుసుకోవచ్చు. ఈకారాంతాలు కాదు, శ్రీ శబ్దము, స్త్రీ శబ్దము, ఈకారాంత శబ్దాలు అవి వేరే. అందులో మనం గౌరీ శబ్దం, నదీ శబ్దం వస్తాయి, అన్నీ కూడా అవి తర్వాత శబ్దాలు, ఈకారాంత శబ్దాలు తర్వాత మనం వాటిని చెప్పుకోవచ్చు. అయితే ఆ శబ్దాలలో వేరేదిగా ఉంటాయి. తర్వాత ఉకారాంత శబ్దాలు శంభు, అది పుల్లింగం. ఇషు అంటే బాణం. ఇషు, ఇషు, ఇషవ దూరంగా వస్తుంది ఇషు పదం. నమస్తే రుద్రమన్యవ నమస్తే భావ్యాత ఇషు శివతమా, యాత ఇషు శివతమా, ఇషు శివతమా అన్నాడు. శివతమా స్త్రీలింగం కనుక శివతమా స్త్రీలింగ సంబోధనం. శివ అంటే మంగళప్రదమైన, మిక్కిలి మంగళప్రదమైనటువంటి. యా తవ ఇషు శివతమా, ఏవైతే, యా స్త్రీలింగం, యా అంటే యాహ అన్నట్ట కదా. యాత ఇషు, యాత ఇషు, యా తా అంటే తే అన్నమాట. యా ఇషవ, తే ఇషవ, తా ఇషవ అవుతుంది. ఏదో ఏకరంధంలోకి త ఇషవ అవుతుంది. యాత ఇషు శివతమా అంటే మంగళప్రదమైనటువంటివి, మంగళప్రదమైనటువంటివి శివతమా అన్న. ఇషు తమ ఏకవచనే సరే. యాత ఇషు శివతమా, ఏదైతే నీ బాణం, శివతమా అంటే మంగళప్రదమైనటువంటి. ఇషు అనేది ఉకారాంత శబ్దం. అదే ధేను, ఇషు, పటు, హృదయాలు అని వస్తుంది. పటు వరకే ఇక్కడ. ధేను, ధేను, ధేనవ శంభు శబ్దం లాగానే ధేను, శంభు, శంభవ. సంబోధన హే ధేనే, హే ధేను 2 రకాలు ఉన్నాయి. హే ధేను, హే ధేను ఏకవచనం మాత్రం. హే ధేను, హే ధేను, హే ధేను, హే ధేనవ. అంటే మనం శంభు శబ్దం బాగా గుర్తుపెట్టే, శంభు, గురు శబ్దాలు గుర్తుపెట్టుకుంటే వస్తుంటాయి. అట్లానే హరి శబ్దం గుర్తుంటే మనం మతి శబ్దం వాటి కూడా కొంచెం గుర్తుంటాయి వాటి. అయితే మతి శబ్దంలో తృతీయభక్తి 2 రూపాలు ఉంటాయి. తృతీయభక్తి అట్లా ధేను శబ్దంలో కూడా 2 రూపాలు ఉంటాయి. ఇది ఏకవచనాలు తృతీయ విభక్తి నుంచి సప్తమి వరకు.
తర్వాత ఈ వీటికి నపుంసకలింగంలో ఏం చెప్పాము మనం? శుచి శబ్దాన్ని వారి శబ్దం చెప్పాము. వారిని వారిని హేవారే హేవారి హేవారిని రెండు ఉండి హేవారే హేవారి హేవారిని హేవారిని వారిని మన సేమ్ మళ్ళా. అది ఉకారాంతం మృదు శబ్దం. మృదు అంటే మెత్తనిది. మృదుని హే మృదో హే మృదుని హే మృదుని మృదుని. ఇది అంటే దీంట్లో పెట్టలేదు, వాటిని మీరు గుర్తుపెట్టుకుంటూ రాసుకుంటారు అనేసి. ఇవి కూడా తర్వాత వాటిలో సర్వనామాలో ఉకారాంతాలు ఏమి లేవు, వాటి గురించి చూసుకో అవసరం లేదు. ఇవి వాటి యొక్క పాఠానికి సంబంధించిన విషయాలు. ఇక మీకు ఏమైనా ఇంకా సమాధానం ఉంటే అడగవచ్చు. అయిపోయింది ఎంతసేపు? 53 నిమిషాలు, ఇంకా 5-6 నిమిషాలు ఉంది. చెప్పండి ఇంకా. సార్ మతి ద్వితీయ విభక్తి ఎలా? మతీహి కవీన్ అని చెప్పినట్టుగానే కవిన్ వస్తుందా? మతీన్ వస్తుందా? నకారం ఉండదు. స్త్రీలింగాల్లో నకారం ద్వితీయ బహువచనంలో ఉండదు. కవి అనేది ఏ శబ్దం? వికారం. అది వికార పుంలింగమేనా? హరి, కవి, రవి, దాశరథి ఇవన్నీ వికారాంత శబ్దాలు. మంచిది సార్. పుల్లింగం స్త్రీలింగం రెండు శబ్దాలు. పుంలింగమే. కవి శబ్దం పుంలింగం. కవి పుంలింగమే. మతి సార్, మతి రెండు లింగాలు. మతి శబ్ద స్త్రీలింగం. దాదాపుగా తి అనేది వచ్చిన తర్వాత అన్ని స్త్రీలింగాలే ఉంటుంది. అన్ని అంటే కాదు, దాదాపు అని చెప్పి. ఎందుకంటే దానికి ఉదాహరణ యతి శబ్దమే ఉంది. యతి పుంలింగం. యతి యతయ ఇట్లా ఇంకేమైనా ఉంటాయి. కాకపోతే అంటే ఏమిటంటే క్రియాపదం మనం మీద ధాతువు మీద ఒక థింగ్ రూపం అనేది వస్తుంది. థింగ్ అనేటువంటి ప్రత్యయం రావడం ద్వారా ఈ శృతి కృతి ఇవన్నీ వస్తాయి ధాతువు మీద వస్తుంటాయి. కనుక స్త్రీలింగాలు వస్తాయి. అంటే ఒక ధాతువు మీద 3 రకాలైనటువంటి శబ్దాలు దాదాపు వస్తాయి క్రియాపదం మీద. భవః, భవ, భవం, గతః, గతిః, గమనం. గతిః ఏదేమైనా స్త్రీలింగాలు వస్తాయి. అట్లా 3 లింగాల్లో వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. 3 లింగాలప్పుడు మరొక 3 భిన్నమైనటువంటి అవకాశాలు ఉంటాయి. ఏమైనా గంట ద్వారా మాట్లాడడం లేదు. ఎవరో దాంట్లో రికార్డులో కనబడుతున్నారు, వింటున్నారా లేదా తెలియదు. ఎవరండి? గంటల చంద్రబాబు గారు వారు మధ్య చేరారు. అంటే మీకు ఏమైనా అర్థమవుతా లేదా? ఎందుకంటే కొంచెం లేట్ గా వచ్చారు కనుక మరి అదే గమనించుకుంటా చూస్తున్నానండి, లెసన్స్ చూస్తున్నాను పాతవి కూడా. ఒకసారి మీరు పాత పాఠాలన్నీ కూడా ఒకసారి మరి శ్రీదేవి గారు మరి ఇంకెవరి దగ్గర నుంచి మీరు సెలెక్ట్ చేసుకోండి. పాత ఉంటాయి కదా, యూట్యూబ్ చూసుకో. ఎందుకంటే దీంట్లో గ్రూప్ చేరిన పాత పాఠాలు మీకు కనబడవు. అవునవును. అవి కనుక ఎప్పటి వరకు ఉన్నారో ఆ పాత పాఠాలన్నీ కూడా ఒకసారి చేసుకొని పెట్టుకుంటే చూసుకుంటే మంచిది. అంటే ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఏమైందంటే ఇట్లానే మధ్యలో చేరినటువంటి వారు చేరారు, ఇంట్రెస్ట్ కూడా చేరారు, కానీ ఈ మధ్యలో దూరేసరికి ఏమంటే అనేది కొండలో మీద ఉరిగినట్టుగా ఉండి దాంట్లో అర్థం కాక అటగడతా చివరికి మధ్యలో విరమించుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎటుగా కూడా ఉంటుంది సెకండ్లో కూడా. అంటే మీరు లేట్గా ఏం చేయలేదు, బాగా లేట్ ఏం కాదు. ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఒకటి కారణం సార్. ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఒక కారణం అవుతుంది. స్టార్టింగ్ నుంచి ఉంటే ఓకే పర్వాలేదు. ఎవరికైనా కూడా మధ్య తెరిసే పోతవి విషయాలు తెలియదు. ఈ మధ్య మనం సడన్ గా వింటే వాటిని అడ్జస్ట్ చేయలేక ఇబ్బంది ఒకసారి అవుతుంటుంది. కనుక
నేను కూడా చాలా మంది సాధ్యమైనంత చెప్తాను ఏంటంటే మీరు ఏవి మిస్ కాకండి. దాదాపుగా మీకు అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఒకటి మిస్ అయితే మళ్ళీ అది అందుకోవడం తెలియడం అనేది ఇబ్బంది అవుతుంది. మ్యాథమెటిక్స్ క్లాస్ లోనే ఉంటుంది. అంతే అంతే. రాకపోతే రేపు ఆల్జిబ్రా ముఖ్యంగా. అదే. అది Correct. మళ్ళీ కరెక్ట్. కొన్ని రోజులు మీరు ఏదో పని ఉండి నేను ఒక 15 రోజులు రాలేదు అన్నా అనుకోండి, 1-2 రోజులు పోతే మరి పాట అయితే ఓకే, వాడు పర్వాలేదు పర్వాలేదు. ఓ 10 రోజులు రాలేదు అనుకోండి, ఇక ఆ 10 రోజులు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అడ్జస్ట్ కాలేకపోతుంటాం. ఇవి ఎట్లా ఉంటుందంటే చాలా ఇంట్రెస్ట్ బాగుంటుంది కానీ దాంతో మనకు అన్నీ ఇప్పుడు వదిలే గారి తట్టు ఏజ్ ఒకటి ఉంటుంది, మనం ఇవన్నీ కూడా బట్టి పెట్టడం చేయలేము, అటెండ్ చేయలేము. దానివల్ల ఉత్సాహంగా 40 మంది చేస్తారు, కానీ లాస్ట్ వరకు అది 5-6 కూడా మనం మిగిలిపోతుంటాం. అట్లాగే ఉంటుంది. నేను కూడా ఎక్కువ మంది కావాలని కోరుకోవడం లేదు. 10 మందికి 5 మందికి అయినా కానీ పరిపూర్ణంగా రావాలని కోరుకోవడం. ఎందుకంటే ఓ 100 మంది దీంట్లో చేరారనుకోండి, వాళ్ళందరికీ నేను ఏం చెప్పగలను, నేను చెప్పలేను. ఉపన్యాసం చెప్పినట్టు వెళ్ళిపోతుంది, ఉపన్యాసం ఎప్పుడే అవుతుంది అంతే. ఆ ఉపన్యాసంతో కాదు, మనం ఏదో రకంగా ఉండే ఉంటేనే వస్తుంది దేశం. అందుకే మీకు ఏ అనుమానం వచ్చినా అడగండి. ఇప్పుడు ధన్యోస్మి అని చెప్తాం కదా, అవును. దాని బహువచనంలో చెప్పేటప్పుడు ఆ. ఏదో చెప్పమంటారు? ధన్యాస్మః, 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 ధన్యాస్మః. ధన్యావహ. నేను మా చదువు విధానం ఒక 2 నిమిషాలు చెప్తాను. మా చదువు విధానం కూడా మేము చదువుకున్న టైంలో కూడా అటెండెన్స్ తీసుకుంటే ఆగతోస్మి అనేవాళ్ళు. పేర్లు పెట్టి ఆగతోస్మి అంటే ఆగత ప్లస్ అస్మి. అప్పుడు 6వ తరగతిలోనే అంటే చదువుకున్న ఆగతోస్మి ఉన్నప్పుడు ఆడవాళ్ళు కూడా ఆగుతుంటే అమ్మాయిలు కూడా ఆగతోస్మి అనకూడదు, ఆగతాస్మి అనాలి. ధన్యాస్మి. ధన్యావహ ధన్యాస్మి. లేడీస్ అయితే ధన్యాస్మి అనాలి. ధన్యాస్మి అంటే స్త్రీలింగం అవుతుంది. ధన్యాస్ అంతే కరెక్ట్. ధన్యాస్మహ అంటే బహువచనం అంతే కదా. పుంలింగంలో ఏకవచనం ధన్యు, ధన్యాస్మః. బహువచనంలో పుంలింగంలో ధన్యాః స్మః, ధన్యాస్మః. స్త్రీలింగంలో కూడా ధన్యాస్మ అని బహువచనం, స్త్రీలింగంలో ఒకే రకం. ద్వివచనం ధన్యావహ అవుతుంది. ఏకవచనం బహువచనం ఒకలాగే ఉంటుంది. స్త్రీలింగంలో ఏకవచనం ధన్యాస్మి. ఓకే. స్వహ స్వహ. అప్పుడు ధన్యే స్వహ, ధన్యే ధన్యాహ తీసుకోండి మీరు. స్త్రీలింగంలో పుంలింగంలో ధన్యాహ ధన్యౌ, పుంలింగం ధన్యౌ, ధన్యౌ స్వహ. స్వహ అస్మి స్వహ స్మః. అది 3 రూపాయలు నోటికి ఉండాలి. అది అస్తి స్థః సంతి, అసి స్థః స్థ, అస్మి స్వహ స్మః. ధన్యస్వహ, ధన్యస్వహ అంటారు. ధన్యులమైన ఏదైతే ఎవరికి 3rd పర్సన్ చెప్తే అప్పుడు ధన్యస్థః, అస్థిస్థః స్థః, అట్లా అసిస్థః, ధన్యస్థః, మీ ఇద్దరు ధన్యులైనారు. ధన్యే స్వహ, మేమిద్దరం ధన్యులైన. అక్కడ ఇంకా కూడా మనం కొంచెం స్పష్టంగా అహం లాంటిది సరే ఆ యొక్క కర్తలు ఇక్కడ త్వము తౌ బాలౌ లేదా యువాం లేదా ఆవాం కూడా పెట్టుకుంటే మనకు ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకా స్పష్టంగా అంటే వినేవాళ్ళకు ఈ శ్వాస ఇదేది గుర్తు, దాన్ని బట్టి కూడా కొంచెం తొందరగా అర్థం చేసుకుంటారు. దీనికి స్థః అంటేనేమో 3rd పర్సన్, స్థః అంటేనేమో మధ్యమ పురుషుడు. యువాం బాలౌ స్థః, ధన్యాస్తః, ప్రథమ పురుష కదా సార్. ధన్యౌ స్థః. యువాం బాలౌ, బాలౌ మీ ఇద్దరు బాలురు. ప్రాణం మహాప్రాణం ఉచ్చారణను మనం బాగా కంట్రోల్ చేసుకోవాలి. అల్ప ప్రాణాన్ని మహాప్రాణాన్ని థాథ దాధ ఇవి బాగా చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. థాను ధాగా ఉపయోగిస్తుంటారు. అట్లా కాకుండా థా ఏమిటి, ధా ఏమిటి, ఆ థాను థానే పలకాలి, ధాను ధానే పలకాలి. తర్వాత షససలు
మనకు ఎక్కడ లోపం వచ్చేది అంటే ఇవే దీర్ఘాలు హ్రస్వాలు అల్ప ప్రాణ మహాప్రాణాల చోట, తర్వాత ఇవి ఏమిటి మన తాతాదాద అనేటువంటి వీటికి శేషసలు, వీటిని మనం బాగా కంట్రోల్గా చూసుకొని వాటిని ఎట్లా పలుకుతున్నామని పలికే ప్రతి అక్షరం మీద మన దృష్టి పడుతూ ఉంటే కానీ మనం సవరించుకోలేము. వాటిని బాగా దృష్టి పెట్టుకుంటే మనకు, లేకపోతే అర్థాలు మారే అవకాశాలు కూడా ఉంటాయి. పెట్టుకోవాలి. ప్రకారం దశ అది అది కూడా కాలవ్య ఒక శ్లోకం చూసారు మీరు? కాబట్టి అది ఒక శ్లోకం. ఒక తండ్రి అంట ఎంత టైం ఉంది, కట్టిపోతుంది. అది ఒక్క శ్లోకం మాత్రం చెప్పి పొందుతాం. దాంట్లో ఏమంటాడు అంటే, యద్యపి బహునాధీశే పఠరే పుత్ర వ్యాకరణం స్వజన స్వజనతు సకలం శకలం సకలం సకలం శకలం సకృత్ శకృత్. గ్రూప్ లో పెట్టినట్టున్నారండి ఇదివరకు. నేను గ్రూప్ పెట్టానని చెప్తాను. అది కనబడి పెట్టాను, కింద ఏముందో నేను చూడలేదు. ఓకే చూసారు, ఇంకా ఏదేదో ఉంది మ్యాటర్ అంతా కూడా. సరే మనకు ఆడాల గురించి భద్రయ్య గారు కూడా ఆడ మరి ఇట్లా ఉంది కదా అన్నారు. సరే నేను అంతా చూడలేదు. ఓకే పైన శ్లోకం ఉంది కదా, ఓకే పర్వాలేదు ఎక్కడికి వస్తానని కూడా పంపించాను. స్వజనము అనే చోట స్వజనము అన్న, స్వజనం చోట స్వజనం అన్న అర్థం మారిపోతుంది. అటు ఇటన్నా ఇటన్నట్టు. ఎందుకు? స్వజనం అంటే తన పరివారం, శువ అంటే శునకం, శునక సమూహం అని అర్థం వస్తుంది. సకలం శకలం ముక్క సకృతు శకృతు. అన్నిటికంటే కామన్ గా మనం చేసే తప్పు ఒకటి ఉందండి. ఏమండి? ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అంటే కోరిన కోరికల్లో సగమే సిద్ధించుగాక అని కదా దీవెన. అర్థాన్ని బదులు అర్ధ మాట కష్టం. అంతే కదా. అర్థం అర్థం అనకుండా అర్థం అన్నాడు అనుకోండి, సిద్ధించాలని దీవించినట్టు. అంతే సార్ అన్నట్టు. అంటే చాలా ఎక్కువగా వాడేది కాబట్టి చెప్తానండి. మనకి ఆశీర్వదిస్తూ ఉంటారు, అలాగే పలుకుతూ ఉంటారు, అర్థమనే పలుకుతారు. కామ్యార్థాన్ని ద్వంద్వ సమాసం చేసేస్తే, కామ్యార్థాన్ని ద్వంద్వ సమాసంగా తీసుకుంటే సరిపోతుంది. అయ్యో అప్పుడు కూడా అర్థ అంటే కష్టం అంటాడు, కామ్యార్థ అంటే కష్టం. కామ్యార్థ మహాప్రాణం చెప్పట్టాలి. అల్ప ప్రాణం చేస్తే కూడా మహాప్రాణం చేయించండి. కామ్యార్థం అంటే అర్థమే ఉండదు. కామ్యం అంటే కోరికలు, అర్థం అంటే డబ్బు. కామ్యార్థాలు ద్వంద్వ సమాసం. అవును, కామ్యార్థ మహాప్రాణం అన్న, కామ్యార్థ అన్న అక్కడ ఉన్న అర్థాలు మారిపోతాయి. కామ్యార్థము కామ్యార్థము ఈ మూడిట్లో తేడా ఉంది. అర్థం అంటే ప్రయోజనం, అర్థం అంటే ప్రయోజనం తీసుకున్నప్పుడు అర్థం ఏం విపరీత అర్థం ఏం కాదు. అర్థం అంటే ప్రయోజనం అనే అర్థం కూడా ఉంది కదా. సరే ప్రయోజనం అందులో వాడితే తప్పలేదండి, తప్పులేదు. ఎప్పుడు డబ్బునే అడగాం కదా. ధా అంటేనే తప్పు వస్తుంది అంటున్నాడు. ధా అనేది తప్పు అంటే తప్పు. అర్థ అంటే తప్పు వస్తుంది, అర్థ అంటే ఏం కాదు. అది కరెక్ట్. అది ఏదైనా అర్థం ఓకే అంటే అక్కడ సంకల్పాలు చోట ఓకే కనుక అదే. కానీ కామ్యార్థ అన్న కామ్యార్థ అన్న కూడా అర్థ అదే అదే ఉన్నటువంటి అది కాకపోతుంది. ఇది తమిళంలో తత్తాలకు ఒకటే అక్షరం ఉంటది. దాని ప్రభావంతో కొన్ని ప్రాంతాల వాళ్ళు థాను థాను ఒకటి తిరిగి ఉచ్చరిస్తారు. అక్కడ ప్రమాదం జరుగుతున్నది. మన తెలుగులో కూడా మహాప్రాణాలు లేవండి, సంస్కృతంలో చేసినవి. తెలుగులో కూడా కొన్ని ఉన్నాయి చాలా ఘోరమైన. కంధర అన్నది నీలకంధర అని అంటే పర్వాలేదు, కందర అనేసరికి అక్కడ గుహ అయిపోతుంది. అక్కడ తేడా వస్తాయి. అక్కడ కంధర కంధర కందర అక్కడ ఇవి తప్పు వాడుతుంటారు కొందరు. అట్లా అంటే దానికి భేదం తెలవక అర్థభేదం చాలా వస్తుంది. మీరు చెప్పే సంస్కృత తెలుగు పదం
అది సంస్కృత పదాలు ఉన్నాయి. అదే సంస్కృతంలోనే తేడా వచ్చేటి, అసలు తెలుగులో తక్కువనే లేండి. తెలుగులో అసలు మహాప్రాణాలు లేనే లేవు కదా. బండిరాతోని వచ్చేది ఉండే, కానీ ఆ బండిరా లేకుండానే చేశారు కాబట్టి ప్రమాదం తప్పింది కొంతవరకు. అదే సరే సరేనండి, దాదాపు చాలా దాటిపోయింది. సరే అండి. మనం అందరం కూడా సెలవు తీసుకుందాం. అందరికి కూడా శుభరాత్రి. 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 స్వస్తి ప్రజాభ్యం న్యాయేన మార్గేణ మహిమహేష బ్రాహ్మణ లోకా సమస్త సమస్త సుఖినో భవంతు. ముగిద్దాం. ఏం చేస్తున్నాం